అంటే అంటే ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చినా ఇక్కడికి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రాలేదు. అయితే బాధ మనుషులం అన్నప్పుడు బాధలు తప్పకుండా ఉంటాయి. అయితే మాకు చాలా 20 సంవత్సరాలు నాతో జీవితాన్ని పంచుకున్నది ఆమె. ఆమె ఇది అమరురాలు. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్ ఉన్న నేను కూడా. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగింది? ఆయిలపురం. కానీ ఆయిలపురంలో ఎక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఏం లేదు. మేము 2002 జనవరి మన నవంబరు 17 తారీఖు ఎట్లా పొద్దున మేము ఒక డేరా ఆగినాం. డేరా ఆగిన తర్వాత మనం ఇక్కడ నుంచి తినేసి వెళ్ళిపోదాము, కొన్ని డంపులు పెట్టేట్టున్నాయని అక్కడ కమాండర్ చెప్పిండు. రవి అనే కమాండర్ ఉండే ఆయన, తర్వాత డిస్మెంబర్ ఆయన తుపాకులు కూడా ఆయన ఇక్కడ మనం ఆగుతాము, ఆగిన తర్వాత కొద్దిసేపు మనం డంపు ఉన్నాయి చూసుకుంటా వెళ్ళిపోదాము అని నైట్లా కొంతమంది ఊర్లకు పంపించిన ఆయన. ఆ నైట్ ఊర్లకు పోతే వాళ్ళు బండి కట్టుకొని సామాన్లు పట్టుకొని వచ్చారు, తినే సామాన్లు పట్టుకొని వచ్చిన తర్వాత పొద్దున అందరు పడుకోరు లేచేసి ఈ వీళ్ళు మహిళలంతా ఏం చేశారంటే, అప్పుడు తెలంగాణలో పనిచేసిన పాపం కిరణ్ మన ధర్మన్ అని ఉండే ఆయన ఇక్కడ బయట పనిచేసిండు. తెలంగాణ ప్రజాప్రింట్లు పనిచేసిండు ఆయన కూడా ఈ విద్యతోటి ఉన్నాడు, మా సహచరితోటి. ఆమె ఏం చేసిన పొద్దున లేచి, అరే ఈ దాడి చేస్తే పోలీసు వాళ్ళు అన్ని పోతే ఇన్ని సామాన్ తెచ్చిండ్రు, మహిళలకు పల్లీలు బెల్లం ఇస్తారు అన్నట్టు. పల్లీలు బెల్లం వాళ్ళు కొంచెం రక్తహీనత ఉంటుంది కదా, పార్టీ కేటాయిస్తుంది. వాళ్ళు వచ్చినవి చేసుకుందాం రాడు తొందర పోయి చేసుకుంటున్నారు వాళ్ళు పల్లీలు బెల్లం. నేనేం చేసిన, ఒక ఇట్లా ఒర్రు ఉంటది, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆడ పల్లీలు బెల్లం చేసి కిచెన్ కాడ నేను ఈ ఒర్రలో కూర్చొని క్యాషిస్ అని, అప్పుడు క్యాషిస్ ఉండే కదా టేప్ రికార్డ్, ఆ పాటలు ఎక్కువైపోయినాయి, కిట్టు మొయ్యాలి కదా బరువు, ఇవన్నీ డంపు చేద్దామని నేను అవన్నీ తీసి చెకప్ చేసి పక్కకు పెడుతున్నా. 5 ఈ గ్రాండ్స్ వాళ్ళు నా తల మీదకి వచ్చిండ్రు. 5 వచ్చి 5 ఏకేలు ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళని చూసి నన్ను చూడలే, బొర్రెలున్నా నేను, వాళ్ళు కనబడ్డారు. అంటే ఈ డేరా చూసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ క్లియర్ అయిపోయింది. 5 ఏకేలు ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేస్తే అరే నేను ఫైరింగ్ చేస్తున్న పోలీసు వాళ్ళు వచ్చేసారని నేను దీన్ని కవర్ చేసుకొని బస్ ఇట్లా కవర్ ఒర్రె ఉంటది, ఈ ఒర్రెకి వెళ్ళి సీదా వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోతే నా గార్డు ఉన్నాడు, ఒక గార్డు, ఆయన కృష్ణ అంటే ఆయన గార్డు, ఆదిలాబాద్ అతను, మంచి కామ్రేడ్. ఆయన నన్ను అరే అన్న ఒక్కడైండు ఊరుకొచ్చిండు, ఆయన కొట్టిండు. కొట్టే వరకు ఆయన ఏం చేసింటే తలగలే వెళ్ళిపోయినా అని రాకుండా. ఇక ఆ దళం ఒక్కన అక్కడ ఇటు వచ్చేసిన, నేను ఒక్కనే అయిపోయినా. నాకు ఇక సిటీలో తెలుసు కానీ అడవిలో మనకేం తెలియదు. 2002 17 తారీఖు పొద్దున 10:30 వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనేం చేస్తాను, నడుచుకుంటూ పోయే వరకు కాళ్ళని నెత్తురు అయిపోయినాయి. అంటే ఇక ఎటు పోవాలి, అడవి, రోడ్డు తెలియదు. అంటే సూర్యుడు ఉన్న దిక్కు లెఫ్ట్ పోతే ఊరు వస్తాను తెలుసు, కానీ అది ఎంతో దూరం ఉన్నది తెలియదు. ఇక అట్లా పోతుంటే ఇక నెత్తురు అయిపోగానే ఇక డస్ట్ ఉంటది కదా, కిట్టు ఉన్నది, టవల్ తీసిన 2గా చింపేసి కట్టిన 2 కాళ్ళకు కట్టేసి తుపాకుండా SLR ఉండే అప్పుడు నాకు పట్టుకొని ఇక గతం వెళ్తా ఉన్నా. వెళ్ళిన తర్వాత అడవిలో ఏం చేస్తున్నారంటే 2 కట్టెలు కొడుతున్నారు, ఆవాజ్ వస్తుంది, ఆవాజ్ ఎట్టు వస్తున్నా పోతున్నా వాళ్ళని పట్టుకుందామని. అట్లా వేయాలని పట్టుకుంటే వాళ్ళు నేనేది ఏదైతే ఊరు భూపతిపూర్ అని ఊరు, ఆ ఊరు వాళ్ళు అందుకే అలాగే చెప్పిన ఇట్లా చెప్పులు పోయినాయి, ఇక్కడ మన ఫైర్ అయింది, చనిపోయి ఉంటారు వాళ్ళు, నాకు అన్నము ఏమన్నా ఇస్తారంటే వాళ్ళు సద్య తెచ్చిండ్రు, అన్నం ఇచ్చిండ్రు, చెప్పులు ఇచ్చిండ్రు వాళ్ళే. ఆ ఊర్లో మిలిసే ఉంటది. అప్పుడు నేను ఇప్పుడు పిలిస్తే గుర్తుపడతారు నన్ను, వాళ్ళని పిలుచుకురాపోరు అంటే వాళ్ళు పోయి పిలుచుకోవచ్చు. ఒక 5 వచ్చారు ఇక నాతోటి ఉన్నారు వాళ్ళు. పొద్దంతా ఉండేసి అడవిలో ఉన్నాము. ఉండేసేసి సాయంత్రం ఆర్వి అంటుంటారు. ఆర్వి అంటే రివెండెస్, తిరిగి కలవడము, ఆర్వి పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ దళం ఉంటది కదనే, ఇక్కడ చెప్తారు అన్నట్టు, ఇక్కడ ఫైరింగ్ అయితే మన ఆర్వి పలాని సుభాష్ నగర్ లో లేకుంటే యాప్రాల్లో, మన ఆర్వి యాప్రాల్ ఎవరి దగ్గరికి, పలాని బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా ఆడగలుస్తాం అని చెప్పుకుంటారు. అట్లా ఈడిపోతే ఆర్వికి అని చెప్తారు. ఆర్వికి చెప్పిన దగ్గరికి నేను వీళ్ళని పట్టుకొని పోయినా. ఆడికి పోయారు, నన్ను చూసి అందరు ఏడుస్తున్నారు. అయ్యో అరే ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అంటే, చాలా మంది చనిపోయినట్టుండ్రు, 18-19 మంది మేము ఉన్నట్టు, 6 చనిపోయిన అందులో విద్య చనిపోయింది. ఏడుస్తున్నా, ఎందుకు పట్టుకొని ఏడుస్తున్నాను, చూస్తే ఆమె కనబడతలేదు. అరే అనుకున్నా చనిపోయినట్టే ఏడవకు. నేనే వాళ్ళకు ఏడవకొని ఒక్కరు కాదు కదా, 6 చనిపోయిండ్రు. అందులో 6లో 4 సంస్కృత రంగం వాళ్ళే. అయ్యో
జేఎన్ఎం సాయుధ జేఎన్ఎంలో పనిచేసే వాళ్ళు. అట్లా ఇక కొన్ని ఇక ఉంటది బాడీ ఇక దొరికిందా? మనకు తెలియదు. ఇక లేని బాడీ దొరకలేదు. బాడీ ఏం చేశారంటే మన నేటూరు నాగవరంలో తీసుకొని పెట్టిండ్రు. పెట్టిన తర్వాత మా మీద దాడి జరిగిందని మన పార్టీ వాళ్ళ వేరే వాళ్ళు ఉంటారు దళం, అవును. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్స్ వస్తుంటారు కదా, వాళ్ళని బేలుద్దామని విస్ఫోట్ చేసిండ్రు. విస్ఫోట్ చేస్తే అది మిస్ అయిపోయేమైంది, ఉట్టి బస్సు బేలి 14 మంది చనిపోయింది 2 రోజులకే. ఇది వీళ్ళు చనిపోయింది ఒక బాధ, ప్రజలు చనిపోయింది ఒక బాధ. వాడేం చేసిండు, శవాలను మీ అమ్మ మమ్మల్ని తల్లని చూడతారా అని తీసుకుపోయి పడేసేసిండు. అన్ని ఇక పురుగులు పట్టేటట్లా ఇది అయిపోయింది శవం. ఇక మా వదినే తర్వాత మా అనిల్ వీళ్ళంతా పోయి, రాజనరసింహ వీళ్ళంతా పోయి తీసుకొని వచ్చి ఇక్కడ యాపురాల్లోనే అది సమాధి చేసింది ఆమె. ఆ టైంలో కొద్దిగా బాధ అనిపిస్తుంది అయినా కూడా. అయితే తర్వాత ఏంటంటే మనం నాయకత్వంలో ఉన్నాం, మనం ఎక్కువ బాధపడితే క్యాడర్ అందుకోసం మనం లేదు ఇక చనిపోతాము, రేపు నేను కూడా చనిపోవచ్చు కానీ బాధపడొద్దు, మనం ముందుకు పోవాలి అని మళ్ళీ వాళ్ళకు మోటివేషన్ చేసి ఇక అట్లా తీసుకొని. ఒకవేళ మిమ్మల్ని చూసింటే మీరు ఆ రోజు అయిపోయింది మీ పని. అంతే అంతే కదా, ఆ రోజే అంతే అంతే అయిపోతుంది. సో ఆ రోజు బయటపడి ఇవాళ మా ముందు తెలంగాణ జనం ముందు నిలబడ్డారు. లక్ అంటాం కదా, మేమేమో అదృష్టం గిదృష్టము ఉండదు కదా, ఉన్నది కానీ ఏ రోజు ఆ రోజే, ఏ క్షణానికి ఆ క్షణమే, ఆ క్షణం అంతే. బతికిన రోజులు పని చేస్తాం. అయితే బతుకుతాం అనేది డెఫినెట్ ఉంటది. అంటే ఈ అట్లాంటి పార్ట్ అంతా డెవలప్ అయింది కదండి. అవును. తర్వాత 24 జనవరి నుంచే అంతేనా అంత పెద్ద దాడి. అంతకు ముందు దాడి జరిగింది కానీ చాలా తక్కువ లాస్ జరిగింది. మీరు సేఫ్ గానే ఉండే 24 జనవరి వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఏం కాలే. అంటే మొత్తం జనం కదా అన్న, జనం చుట్టుముట్టు జనం, నడమానుడు 3 గంటల దూరంలో క్యాంపులు ఉంటుండే, క్యాంపు దగ్గర ఉండకపోయి ఇప్పుడు 20 నిమిషాల్లో క్యాంపు 20 నిమిషాలు అసలు మొత్తం చూసిన. తర్వాత ఏంది, ఇప్పుడు మనం అడవిలు ఉంటాం కదా, ఎక్కడితే అడవి ఉంటామో 2 గంటలు గంటన్నర దూరంలో బాంబింగ్ వేస్తున్నాడు, గంటన్నర దూరం వస్తుంది. అది ఎక్కడ ఉంటావు, కష్టం. అవును. 375 క్యాంపులు అంట. సో 2024 జనవరి నుంచే ఇక మీ దాడి స్టార్ట్ అయింది. అంతే. ఇప్పుడు అక్కడ ఎక్కడో మీరు మీ క్యాంపులు ఉండేవి కదా పోలీసులు, మీరు ఎక్కడో ఒక 20 కిలోమీటర్ల లోపల మీరు ఉండేది. వాళ్ళు ఎంటర్ కావడానికి ప్రయత్నం చేసేది కానీ వచ్చినప్పుడు వాళ్ళు దెబ్బలు తినిపోతారు వాళ్ళు. ఎట్లా అంటే మన దళాలు పోయి యాక్షన్ చేస్తారు అంతే. ఆడికి పోయి చేయకపోతే లోపలికి వస్తుంటారు చూడు, పోయి దాడి చేస్తారు. ఎప్పుడు దాడి చేసినా వాళ్ళు 3-4 చనిపోతారు, తుపాకులు వస్తుండే. 23 వరకు 23 వరకు అదే అట్లా పరిస్థితి ఉండే. కాబట్టి ఇప్పుడు అందుకే వాళ్ళు ఏం చేశారంటే కదా, వీళ్ళు ఇంట్లో చేయలేము, మనం క్యాంపులు దగ్గర వేస్తేనే టక్కన పోవచ్చు అని అంత చుట్టుముట్టి క్యాంపులకి బాంబింగ్ వేసింది. ఇప్పుడు ఆ డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కూడా చాలా కీలక పాత్ర కదా మిమ్మల్ని. అంటే ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళు కదా, ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ రిక్రూట్ అయ్యారు సల్వాజుడం లాగా. అంతే. ఇప్పుడు గొడ్డలి చెప్తాది కదా, గొడ్డలి నువ్వు ఎందుకు నాకు నడుకున్నావు అంటే, నువ్వే పెట్టినావు కదా, నువ్వే కట్టెని పెట్టినావు, నీ కట్టెతోటి నిన్ను నడుపుతున్నా. సేమ్ అంతే అట్లా అయింది. ఇప్పుడు డిఆర్జీ లేకపోయింటే సిఆర్పిఎఫ్, కోబ్రా అంతా లేదు. ఎందుకంటే భాష ప్రాబ్లం వాళ్ళకోటి, టెర్రెన్ ప్రాబ్లం. నీకు 2003లో డీకేకు సిఆర్పి వచ్చింది, 2003లో వచ్చింది. మరి ఎందుకు చేయలేకపోయింది డిఆర్జీ వచ్చిన తర్వాతనే? ఎందుకంటే మన సంగతి వీళ్ళకి తెలిసి ఇంట్లో ఉన్నాడు కదా. కానీ మీరు సల్వాజుడం ఎదుర్కోగలిగారు కానీ డిఆర్జీని ఎదుర్కోలేకపోయారు, కారణం ఏంది? అదే చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు నీ పక్కకు ఉన్నోడే చాలా డేంజర్ కదా. సల్వాజుడం కూడా మీ దగ్గర ఉన్నోళ్ళే కదా. ఉన్నోళ్ళే. అయితే వాళ్ళు అంటే ఒక ప్రజలంతా కదిలిండ్రు దాంట్లో, ప్రజలంతా కదిలిండ్రు కదా, కాబట్టి ఎదుర్కోగలిగినాం మనం. ఇప్పుడు ఏం చేస్తుంటే ప్రజల్ని కూడా మొత్తం ఎక్కడదక్కడ చంపిపడి. ఇప్పుడు మేము బీజాపూర్లో నేను ఉన్నా కదా, అక్కడనే ఉన్నా, తుంకాకు దింపే వాళ్ళను 10 మంది ఫైరింగ్ చేసేసింది డిఆర్జీ వచ్చేసి. 10 మంది కథం. ఏమంటారు అంటే కదా, ఇప్పటికే ఆయన ఏమంటాడు కాదు, వాళ్ళంతా తుపాకులు పెట్టేసిండ్రు మీ ముందే. అంతే. అట్లా కాబట్టి ప్రజలు భయపడతారు కదా. అవును. ప్రజల్ని మనం ఏమనొద్దన్న, వాళ్ళు ప్రజలు చాలా గొప్ప వాళ్ళు, అంతే.